ఎంత శోభస్కరంగా ఉంటాడో, ఎంత అలంకారంతో ఉంటాడో అని మీరు ఆలోచించగానే ఒక్కసారి మీరు ఆ తిరుమల కొండ మీదకెళ్ళి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి వారి పాదాలకి నమస్కారం చేసి పాతాళ గంగలోకి వెళ్ళి మునక వేసి ఒళ్ళు తుడుచుకుని ఆదివరాహస్వామి గుళ్ళోకి వెడితే ఇలా ఉన్నటువంటి ఆదివరాహస్వామి గుండెల మీద ఇలా ఉన్నటువంటి మహాలక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తే ఆదివరాహస్వామికి నమస్కారం చేసి ఆయన దేవాలయం అంతరాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి ఆనంద నిలయం ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముంగిటికి వెళ్ళేసరికి అక్కడ వేసినటువంటి తివాచి, ఆ ఎదురుగుండా గడప దగ్గరున్న గొట్టం, దానికి ఉన్న కన్నాలు, అందులోంచి నీళ్లు, ఆ నీళ్లు మీ పాదాల్ని తమంత తాము కడిగేస్తే వంగి ఎర్రతివాచి కప్పిన గడప ముట్టుకుని అటూ ఇటూ కట్టిన అరటి చెట్లు, శంఖనిధి, పద్మనిధి, మీరు ఆ గడప దాటి ఇలా లోపలికి వెళ్ళి కుడి చేతి వైపు తలెత్తి చూస్తే కింద బొడిపితో ఒక పెద్ద గుణపం వేళ్లాడుతుంటే, ఓ ఇది పెట్టే కదా ఆనాడు అనంత